ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఏపీసీఐడిఏ భవనం ఓపెనింగ్ అండి. ఈరోజు సెప్టెంబర్ 13వ తారీఖు 2025 చూడొచ్చు. మీరు ఇక్కడైతే ఇప్పుడే సీఎం గారు అయితే వచ్చారనమాట. ఆయన కాన్వే ఉండడం కూడా మనం గమనించవచ్చు. చూడొచ్చండి, పైన లోగో కూడా అదిరిపోయింది, ఏపీసీఐడిఏ అనమాట. దానికి ముందు మన జాతీయ పతాకాన్ని కూడా పెట్టారు. అలాగే ఇక్కడ మీటింగ్ హాల్స్ ఉన్నాయి కదండి, 3 హాల్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే రెడీ అయినాయి అనమాట. అలాగే ఈ రోడ్డు కూడా చూడొచ్చు, కొత్త రోడ్డు అయితే వేసారనమాట. అలాగే ఇటువైపు మీటింగ్ హాల్స్ కి సంబంధించి రెడీ చేశారండి పూల మాలలతో అందంగా. చూడొచ్చు, అందరూ రిపోర్టర్లు కానీ వీడియోస్ తీసే ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ అందరూ వెయిటింగ్లో ఉన్నారనమాట. సీఎం గారి కాన్వే అయితే ఇప్పుడు ఇటు వెళ్ళిద్దండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే మనకి పార్కింగ్ వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్లో అయితే పెట్టారండి. మన వాకింగ్ వేలో కూడా బైక్స్కి అయితే పార్కింగ్ పెట్టారనమాట. ఈ ప్రభుత్వ వాహనాలకు అయితే ఇదిగోండి ఏపీసీఆర్డీ ముందే పార్కింగ్ అయితే పెట్టారండి. ఇంకా ఫ్యూచర్లో మనకి పార్కింగ్ కూడా ఇదే అని అయితే అర్థమవుతుంది. చూడొచ్చు మన జాతీయ పతాకం కూడా. అలాగే అక్కడ బాల్కనీలోంచి మనుషుల్ని మీరు గమనించవచ్చండి. అక్కడ వ్యూ అయితే అద్భుతంగా కనిపించిద్దండి. మనం కుదిరితే లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాం మీకు కొంచెం. అలాగే ఇప్పుడు సీఎం కాన్వే అయితే ఇటు వస్తుందండి, అందుకని కొంచెం హడావుడిగా ఉంది, వీడియో అయితే తీయట్లేదు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి చూడండి క్లియర్గా. ఏ ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం పూలమాలలతో అయితే అలంకరించారు. అలాగే మీడియా ఛానల్స్ వాళ్ళు వీళ్ళు. నాలుగు ఇదిగోండి వెనక పక్క వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట. చూడొచ్చండి, మనకి ముందు వైపు కూడా రోడ్డు వేస్తారనమాట పూర్తిగా. ఇక్కడ కూడా అందమైన చెట్లు అయితే పెట్టారండి రోడ్డుకి ఇరుపక్కల. చూడొచ్చు జాతీయ పతాకం ఎగురుతుంటే మొత్తం చూడటానికి చాలా బాగుందండి. మొత్తం చూడొచ్చు చివరి దాకా. అలాగే మీకు ఇటువైపు కూడా చూపిస్తాయి, ఈ మీటింగ్ హాల్కి సంబంధించి పనులు ఇదొక్కటి కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట. మీరు చూడండి, ఇక్కడ నుంచి క్లియర్గా చూపిస్తా. ఎలివేషన్ అయితే సూపర్గా ఉందండి. అలాగే మనం నైట్ టైం వీడియో కూడా పెట్టామన్నమాట, అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదండి సీఎం గారి కాన్వే. అలాగే పార్కింగ్కి అయితే ఇటువైపు ఇచ్చారండి వెహికల్స్కి. అలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తా అండి. అలాగే మన అందరికీ ఒక సంతోషకరమైన విషయం అనమాట, మన ఛానల్లో ఈ ఏపీసీఆర్డీఏ భవనం మొదలైనప్పటి నుంచి చూపిస్తూనే ఉన్నామండి. ఇప్పుడైతే పూర్తి అయిపోయిందనమాట మన సీఎం గారి చేతుల మీదుగా, అలాగే మన మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా. ఈరోజు 9:56 అయితే ఓపెన్ చేశారండి భవనం అనేది. చూడొచ్చు జాతీయ పతాకం ఎలా ఎగురుతుందో. కొంచెం ముందు వైపు దాకా వెళ్ళనివ్వట్లేదండి, అందుకని మీకు ఇక్కడి నుంచే చూపిస్తున్నాను అనమాట. చాలా మంది యూట్యూబర్లు వచ్చారండి, మన అమరావతి అప్డేట్స్ ఇచ్చే యూట్యూబర్లు అందరూ వచ్చారనమాట ఇక్కడ. అది ఒకసారి ఇక్కడ నుంచి చూడండి,
మొత్తం రోడ్డు వేసారనమాట. నీట్గా చుట్టుపక్కల చెట్లన్నీ నాటారు. ఇదిగోండి, ఇదే అనమాట ఒక మీటింగ్ హాల్ వచ్చేసి చూడొచ్చు. మొత్తం ఇది ఒకటే కొంచెం పనులు జరగాల్సి ఉందండి. వర్కింగ్ అయితే పెండింగ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి బ్లాక్ 1 అండి. బ్లాక్ 2, 3, 4 అయితే ఫుల్గా రెడీ అయి ఉన్నాయి అనమాట. చూడొచ్చు, ఇదంతా వచ్చేసి బ్లాక్ 1 అనమాట. ఇదిగోండి, ఇవన్నీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలో నిర్మిస్తున్నారు కదండి, దానికోసం. అలాగే మీకు బ్లాక్ 2 ఇంకా 3, 4 కూడా చూపిస్తా అండి. పూల మాలలతో అయితే రెడీ చేశారనమాట. సార్ మామూలుగా ఇటువైపు నుంచి చూపిస్తా. ఇదిగోండి, ముందు వైపు అయితే నీట్గా గార్డెన్ లాగా అయితే పెట్టారనమాట. ఇదిగోండి, ఒకసారి ఎలివేషన్ చూడండి ఎలా ఉందో. బంతిపూల మాలలతో అయితే రెడీ చేశారండి మొత్తం. అలాగే ముందు వైపు ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అండి. మొత్తం 4 బ్లాక్స్ అనమాట.